నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమంలో మనందరినీ పలకరించబోతున్న అతిథి ఎన్నో హృద్యమైన కుటుంబ కథా చిత్రాలకు, థ్రిల్లర్లకు, మరెన్నో వైవిధ్యభరితమైన సినిమాలకు మాటల్ని అందించిన రచయిత. తాను రాసే ప్రతి సినిమాలోనూ తన మనసులోంచి మాటల్ని వెలికి తీసి మనకు పంచే ఆ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి ఆయన మనసు తెరిచి మనతో పంచుకోబోతున్న ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా? నమస్కారం. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి మీ అందరికీ మరొకసారి స్వాగతం. చలనచిత్ర నిర్మాణంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ డైలాగ్ రైటింగ్, సంభాషణల రచన. మన మనస్సులకు హత్తుకునేలాగా తెలుగు సినిమా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో సంభాషణల్ని అద్భుతంగా రచించారు మన రచయితలు. ఇప్పటికీ రచిస్తూనే ఉన్నారు. మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనుభవాలకు సరిగ్గా సరిపోయేలాగా, అలాగే వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేలాగా మాటలను రచించే రచయితలు మనకు మరీ దగ్గరవుతారు. ఏం రాయాలి అనేది దర్శకులు ఎలాగూ చెప్తారు, కానీ ఎంత రాయాలి, ఎలా రాయాలి అనే విచక్షణ, స్పృహ మాత్రం రచయితదే. ఒక సీన్ని 10 పేజీల డైలాగుతో నింపచ్చు, లేదా ఒక్క పేజీలోనే ఆ సందర్భం తాలూకు సారాన్ని అంతటినీ వంపచ్చు. అలాంటి మేలిమి అభిరుచి కలిగి అతి తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని చెప్పగలిగే సత్తా ఉన్న సంభాషణల రచయితల్లో ఒకరు శ్రీ అబ్బూరి రవి. MBA పట్టా, అడ్వర్టైజింగ్ రంగంలో అనుభవం, తన బాల్య స్నేహితుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ యొక్క ప్రోద్బలం, వీటన్నిటి సహాయంతో చలనచిత్ర పరిశ్రమకు వచ్చి అదే స్నేహితుడి దగ్గర సినీ రచనలో పదునెక్కి సహాయ దర్శకుడై తనకంటూ ఒక ఒరవడిని సాధించి భగీరథ, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, అన్నవరం, ఎవడు, మిస్టర్ పర్ఫెక్ట్, మేజర్ ఇలాంటి సూపర్ హిట్ చిత్రాల యొక్క సక్సెస్కు ఒక మూల స్తంభంలా నిలబడ్డారు సంభాషణల రచయిత శ్రీ అబ్బూరి రవి. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో అబ్బూరి రవి గారికి ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. శాస్త్రి గారి చిత్రపటానికి నమస్కరించందే ఏ రోజు తన పనిని మొదలుపెట్టని అబ్బూరి రవి శాస్త్రి గారితో తనకున్న పరిచయాన్ని, అనుభవాన్ని, అనుబంధాన్ని మనందరితోనూ పంచుకోబోతున్నారు. ప్రముఖ సంభాషణల రచయిత శ్రీ అబ్బూరి రవి గారికి సాదర స్వాగతం. నమస్కారం రవి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నా ఉచ్ఛ్వాసం కవనం పేరుతో గురువు గారు చేసిన వారి సినీ ప్రస్థానాన్ని, వాటి వెనకాల ఉన్న అనుభవాల్ని, మీలాంటి మంచి కళాకారులతో వాళ్ళకున్న సంబంధాన్ని ఫ్యూచర్ జనరేషన్కి అందివ్వాలనే ఒక ఆశతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పకూడదు, ఎందుకంటే గురువుగారికి సంబంధించిన ఏ విషయానికి మీకు థ్యాంక్స్ చెప్పకూడదు. బేసిక్ గా అదృష్టం ఉంటే ఇక్కడ కూర్చుంటారు. ఆయన నా మనిషి అనుకున్న వాళ్ళే ఇక్కడ కూర్చుంటారు. ఆ అదృష్టం అందరికీ రాలేదు, నాకు వచ్చింది. అదే పెద్ద ఇది. అయితే మీ ఇంట్లో ఇప్పుడు శాస్త్రి గారి ఎంట్రన్స్ లోనే వారి ఫోటో ఉంటుంది. వారికి నమస్కారం చేయకుండా మీరు ఆఫీస్కి వెళ్ళరు, కానీ మీరు మొదటి పరిచయంలోనే మీ మీద నాకు చాలా కోపం అని అలిగారంటనే. ఏంటి ఆ కథా కమామేషు? ఏం లేదండి, అంటే చాలాసార్లు చెప్పి మా ఇంట్లో నెలకి 2 సినిమాలే. సో 2 పాలో 4.5 నెల బెంచియా
అప్పుడు ఏది ఉంటే అది కుర్చీ ఏదో ఉండేది, కుర్చీ 4:15 అనుకుంటా, 2:15కి వెళ్ళాలి. సో 2:15 టికెట్ దొరకలా, గాయం సినిమా చూడడానికి 4:30 పెట్టేసుకుని వెళ్ళిపోయా. అంటే పావుల సైకిల్ కి ఎక్స్ట్రా మా అమ్మ దగ్గర తీసుకుని సమోసాలు 4కి రూపాయి తీసుకుని పైకి వెళ్తే సినిమా సగంలో నేను నెగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అన్నారు. 4:30 నేను పెట్టుకుని ఒక సినిమాకి వస్తే నన్ను సిగ్గులేని అంటారా అని చెప్పి కోపం వచ్చిందా దిగి సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి, అలా ఎలా అంటాడని కోపం నాకు. తర్వాత నువ్వే దగ్గర చూసాను. అంటే అప్పటికి మీకు తెలుసా ఆయన సీతారామ శాస్త్రి గారని, ఆయన రచయితని? తెలుసు, బట్ అంటే నన్ను ఎలా అంటాడు అసలు సినిమాలో పట్టుకుని. నేను ఎంత కష్టపడి నేను డబ్బులు 2 సినిమాలకు బదులు ఒక సినిమాకి వస్తే నన్ను పట్టుకుని సిగ్గులేని జనం అంటారా? ఎవడు అనడానికి వాళ్ళకి ఎలా ఇచ్చాడు, ఎవడిచ్చాడు అధికారం? నేను అలాంటి రోడ్డు కాదు, నాకు సిగ్గులేకపోవడం నా బోర్డు అంత ఉంది, చాలా ఇది ఉంది నాకు అని ఒక కోపం. ఆయన రాశారని తెలుసు. నువ్వే దూరం నుంచి చూడడమే. అసిస్టెంట్ డైరెక్టర్ని ఎంత ఇది ఉన్నా కొంచెం దూరం నుంచి, స్రవంతికి వచ్చినప్పుడు దూరం నుంచి చూడడమే. సో బొమ్మరిల్లుకి వచ్చేటప్పటికి లాస్ట్ సాంగ్ రాయించుకోవడానికి కథ చెప్పడానికి వెళ్ళా. కథ చెప్పడానికి వెళ్తూ ఆయన 2-3 సార్లు తర్వాత ఒకరోజు కూర్చోబ్బాయి అసలు నువ్వేంటి అంటే ఇలా పలానా త్రివిక్రమ్ ద్వారా ఇలా వచ్చానండి. చెప్పు, యాక్చువల్గా మీ మీద నాకు కోపం అండి. అలాగే మొదలెట్టారా? ఏంటి అంటే ఇలాగా గాయం సినిమాలో ఇలా వెళ్ళింది, మీరు సిగ్గులేని జనం అన్నారండి, అప్పటి నుంచి మీరంటే కోపం నాకు. కానీ ఇప్పుడు నేను కథ చెప్పాలంటే ఒరే నీలాంటి వాడి కోసమే రాశాను రా పాట, కథ చెప్పు కూర్చో. అది అంటే తెలియదండి. సినిమా కథ అంతా చెప్పేసిన తర్వాత ఆయన అలా కూర్చుని ఉన్నారు. నువ్వు గొప్ప నటుడు రా అన్నారు. పేరేంటి? ఇలా అబ్బూర్ రవి సార్. ఆ రోజు నుంచి నన్ను అబ్బూస్ అని పిలవడం అది. అబ్బూస్ ప్రొఫెసర్ ఆయన. అబ్బు పేరు త్రివిక్రమ్ పెట్టాడు. అబ్బూరి రవి నువ్వే ఫస్ట్ లో అబ్బు ఒక ఆడపిల్లని కను అని చెప్పి డైలాగ్ ఉంటుంది. అప్పటి నుంచి నా పేరు అబ్బు అయిపోయింది. తెలిసిన సర్కిల్ అందరూ నన్ను అబ్బు అని పిలుస్తారు. ఈయన అబ్బూస్ అని ఈయన ఒక్కరే పిలుస్తారు. అదొక ఇది అంతే, ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది, అది మనం చెప్పలేం. అంతే కదా. కానీ నిగ్గదీసి అడుగు, ఈ సిగ్గులేని సమాజం నా ఫేవరెట్ సాంగ్ అండి, అంత అద్భుతమైన సాహిత్యం అండి అన్న వాళ్ళని చూశాను. కానీ దాన్ని చూసి నన్ను సిగ్గులేని జరా అంటాడా అని కోపం తెచ్చుకున్నాడు. మిమ్మల్ని ఒక్కరిని చూస్తున్నాను సార్. అరే అందరినీ ఒక దాటిని ఎలా కట్టేస్తారు సార్ మీరు? అందరినీ ఒక దాటికి ఎలా కట్టేస్తారు అన్నది నా ప్రశ్న. చాలా బాగుంది, ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్టుగెదర్. నేను అలాంటి వాడిని కాదే, నన్ను ఎలా అనేస్తారు మీరు అంటే? థియేటర్లో కూర్చుని ప్రతి వాడు అలాగనే వేస్తారు ఏంటంటే ఆయన రాశారు. ఆయన అన్నారు, ఇలా ఒకడు లేచి వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయాడని ఆలోచిస్తే ఆ పాట మీద జాస్ వస్తుందిరా, ఆ పాట అర్థం ఏంటి వాడికి అర్థం అవుతుంది. ఇలా లేచిపోయాడు ఎంతమంది ఉంటారు చెప్పు? వాళ్ళ కోసం నేను రాయలే, లేవని వాడి కోసం రాశాను నేను. వాడికి తెలియాలి ఈ సమాజం ఏంటో, దానికోసం రాశాను రా, నీలాంటి వాడి కోసం కాదు. అంటే మీరు ఎలా రాసినా సార్ నేను ఒప్పుకోను. నన్ను తిట్టారు మీరు, ఒరే ఆపరా అంటే. ఇంకా నయ్యో నా 4:30 రెట్ని ఇవ్వని అడగలేదు ఆయన్ని. ఏమండి అప్పటి నుంచి ఆ ఒక్క ఇంటరాక్షన్ తోటి ఆ పాట రాసిన రోజులు సాయి గాని, రాజా గాని, భీమ్ గాని, రాత్రిపూట ఆయన అలా కూర్చుని టీవీ చూస్తుంటే ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు. ఫస్ట్ టైం చూడడం, ఆయన వర్కింగ్ స్టైల్ మనకు తెలియదు. చూస్తున్నప్పుడు ఆయన అలా టీవీ చూస్తున్నట్టే ఉంటుంది. ఎవడన్నా ఛానల్ మార్చినా అలాగే చూస్తూ ఉంటారు. నోరు తెరవమంటే నోరు తెరుస్తారు, నోట్లో అన్నం పెడుతున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, తాగుతున్నారు. ఆ మంచినీళ్ళు సగం కింద పడిపోతున్నాయి. అలా కూర్చొని టప్పని లేచి పదరా లోపలికి అని లోపలికి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఏంటిది మనకు అర్థం కాదు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడు చదువుకుని ఉంటాం, ఋషులు ఇలా తపస్సు చేశారట, ఇన్నాళ్ళు చూసి ఇలాంటి చేసేవారు, ఇన్ని సంవత్సరాలు చేసేవారంట, పొట్టలు లేచేవట, వాళ్ళకి తెలిసేది కాదట. ఆయన పని చేస్తున్నప్పుడు చూస్తే అదే ఫీలింగ్ వస్తుంది. ఒక ట్యూన్ అలా మోగుతూ ఉంటే ఆ టేబుల్ మీద అలా తల పెట్టుకుంటే ఆ రిథమ్ను పట్టుకుంటూ ఆయన వేరే లోకంలోకి వెళ్ళి, ఆ ప్రపంచంలోకి వెళ్ళి, ఆ ట్యూన్ తాలూకు ఒక ప్రపంచంలోకి వెళ్ళి ఆయన కళ్ళు తెరిస్తే ఆ రిమోట్ తీసి మళ్ళీ పెట్టడానికి. అలా నేను చూసా 14-15 గంటలు ఒకే దాంట్లో అలా చూసి, ఎదురుగున్న 4 పుస్తకాలు ఉంటే ఒక్కొక్క పదం ఒక్కొక్క దాంట్లో రాసుకున్నాను. ఆయన పక్కన ఉన్నాం కన్నా అదృష్టం ఏంటి సార్?
ఆ తపస్సు ఎవరు చేస్తారు సార్? ఒక్కొక్క మాట రాసేటప్పుడు దీంతో సమాజానికి ఎంత మంచి జరుగుతుందని రాసేవాళ్ళు ఎంతమంది సార్? అంటే తను వేరుగా చూసుకునే వ్యక్తి ఎవరు? నేనే కదా సమాజం, ఎగ్జాక్ట్లీ నేనే కదా శివుడు. తనలోనే అన్నీ చూసుకుని నేను ఎలా ఉండాలి అని నిర్వచించుకున్నట్టు రాసుకున్నాడు. దానికి ఆ పదాలు పేర్చుకోవడానికి ఒక్కొక్క పాటకి 20 రోజులు 30 రోజులు ఆ తపస్సు చూస్తుంటే ఇందుకు కదా ఈయన గురువు, ఎందుకు కదా గురు చరిత్రలో చెప్పినట్టు గురువుని మనం ఎంచుకోవడం కాదు, గురువు మనల్ని ఎంచుకుంటాడు. మీరెవరు రాకండి రా అబోస్, నువ్వు వచ్చి కూర్చో చాలు, అయిపోయిందిగా, అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోయాం, ఇంటి మనిషి అయిపోయాం. అంటే మాట్లాడలేము ఇప్పుడు. అదే ఆయన ఇమోషన్ అండి. ఆయన మీరు చెప్తుంటే ఒక యోగి అక్షర తపస్సు చేసిన విధానం ఆ కళ్ళకి కట్టినట్టే ఉంది వాస్తవం. అంటే మన ఋషులు ఎవరు అని మన గురించి చెప్పినప్పుడు మీ ఋషులు ఎవరు అంటే ఒక 3 ఋషులు చెప్తాం కదా, అలా ఈయన ఒక ఋషిని చెప్పుకోవచ్చు మనం. ఆయన తరంలోంచి, ఆయన దీంట్లోంచి, ఆయన ఆలోచనలోంచి మేము ఇంకా బతుకున్నాం, ఆలోచనలు ఇంకా మాలో బతుకున్నాయి, ఆయన సీడ్స్ వేసాడు మాలో అని చెప్పుకోవచ్చు. అది వేరే సార్. అది అయితే సిరివెన్నెల గారి పాటల ప్రభావం అబ్బూస్ మాటల మీద ఎంతవరకు ఉంది? చాలా. ఇప్పుడు చెప్తున్నాను కదా, తపస్సు చూసిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, ఒరే నువ్వు ఈ సాంగ్ రాసే ముందు నువ్వేం సీన్ రాసావో చెప్పు, ఈ సాంగ్ని నువ్వు సీన్ అయితే ఏం రాస్తావో చెప్పు. అదెందుకు సార్ అని అడిగాను. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఇది నేను పాటలో మాట్లాడు, దీని తర్వాత ఏం జరుగుతుందో అది నా పాట తర్వాత జరిగినట్టు ఉండాలి తప్ప నువ్వు రాసిన మాట వల్ల జరిగినట్టు ఉండకూడదు. అంటే ఆ క్రెడిట్ కూడా మీరే కొట్టేస్తారు. ఇంకెందుకు పాట ఇలా మాట్లాడుతూ ఆయన నా గమ్యంలో పాట అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే గమనమే నీ గమ్యం అయితే బాటలోనే బతుకు దొరుకు అన్న ఒక్క మాట చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బతుకు దొరుకు. ఇంతకు మించి ఎవరు చెప్తాడు సార్? నువ్వు దేనికోసం ఎదుగుతున్నావు, వెళ్ళు, కదులు ఇక్కడి నుంచి, అదే దొరుకుతుంది. నుంచుంటే దొరకదురా నీకు, బయటికి వెళ్ళు, నడు, పరిగెత్తు, పడు, లే, అన్ని దాంట్లోనే ఉన్నాయి, ఒక లైన్ లో ఉన్నాయి. ఇంతకు మించి ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చెప్తారు? ఎంతవరకు, ఎందుకొరకు అని అడక్కు, అవన్నీ కూడా సపరేట్ సార్. అవన్నీ అంటే ఏ లైన్ కాలని చెప్పుకోవచ్చు. అది ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ప్రవచనంలో మాట్లాడుకోవచ్చు. నిజంగా చెప్తున్నాయి. అంటే నేను చాలా సార్లు అంట, ఈయన పల్లవులన్నీ కలిపితే గీత సార్. ఈయన రాసిన పల్లవులన్నీ కలిపి పుస్తకం వేస్తే అది గీత. ఒక మూమెంట్ లో నేను లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాను, ఇంట్లో ఎవరు లేరు, ఏంటో స్ట్రెస్డ్. నైట్ అంతా కూర్చుని 2 పాటలు వింటా. ఒకటి రాజా గారి పాటలు వింటా, ఇళయరాజాది. 2 ఈయన పాటలు వింటా. తెల్లారి 3:30కో ఎంతకో ఈయన పాటలు వింటున్నా. రాజా గారు మార్చి ఈయన పాటలకు వచ్చాయి. ఈయన పాటల్లో ఒక పాట, నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులు ఇవ్వరుగా, ఆ పాట అయిపోయింది. మళ్ళీ ఇంకో పాట, ఏం పాట, ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం, నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకదే తొలి పాఠం. ఈ 2 పాటలు విన్నాను సార్. తెల్లారి 4:30-5 ఆయనకు మెసేజ్ పెట్టాను. సార్ ఏదన్నా ఎవరన్నా చెప్తున్నప్పుడు, ఒక వేదాంతం చెప్తున్నప్పుడు, వేదాంతం వింటూ ఎవడన్నా సన్యాసం పుచ్చుకోవాలనుకుంటాడు. ఆ వేదాంతం చెప్తూ మనిషిలో చైతన్యం కలిగించడమే భగవద్గీత చేసిన పని. ఈ 2 పాటలు నాలో అలా వచ్చాయి సార్. ఇప్పటిదాకా నేను లోన్లీనెస్ ఫీల్ అయ్యి, ఈ క్షణంలో అది పోయింది, అది మీ వల్ల, పాదాభివందనం అని చెప్పి ఆయనకు నమస్కారం. ఇంతకు మించి లైఫ్ లో ఏం ఎక్స్పీరియన్స్ కావాలి సార్? నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా, 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో
ఇప్పుడో కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా కలలుండని కనులేవని నిత్యం నిదరో మందా గతముందని గమనించని నడిరేయికి రేపుందా గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా వలపేదో వల వేస్తుంది వయసేమో అటు తోస్తుంది గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలేవా పొరపాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తరువాతని పెను చీకటి చెబుతుందా కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగేశాయ చరిత పుటలు వెను చూడక ఊరికే వెతలు తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు ఇది కాదే విధిరాత అనుకోదేం ఎదురీత 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా నా ఉచ్ఛ్వాసం కవనం శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. సింపుల్ గా చెప్పాలంటే బతకడం ఎలా నేర్పించడం అంతే. ఆయన పాటలు అవే కదా నేర్పించేది. క్వశ్చన్ చేస్తే చిన్న మన గురించి ఏమైనా చెప్తున్నాను తల పక్కన పెట్టుకోవాలి. రకరకాల ముసుగులు మారుస్తూ మరిచాం సొంత మగం అంటే అని కరెక్టే కదా. పొద్దున్న లేస్తే యాక్షన్ అని చెప్పి బయటికి వెళ్ళి అందరిని చూసి నవ్వుతాం. మళ్ళీ ఇంటికి వచ్చి కట్ అని అమ్మయ్య అని పడుకుంటాం. బయటకు వెళ్తే మన నవ్వు ఆర్టిఫిషియల్. బొమ్మరిలో అదే రాసింది, గుమ్మం దాటితే ప్రతి వాడికి వేరే లైఫ్ ఉంటుంది. మనకంతా ఆర్టిఫిషియాలిటీ. ఈయన దగ్గర అది లేదు, మీరు చూడలేరు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, గురుగారు నాకు అది నచ్చలా అంటే ఆయన కోపం వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ అయితే ఏమొస్తుందో తెలుసా అండి, ఇవేంటి నచ్చలేదు కాదబ్బాయి, చాలా బాగుంటుంది అబ్బాయి, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఆయన ఎప్పుడు ట్రై చేయాలి, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి. ఆయన ఫస్ట్ ఆయన్ని కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆయన కన్విన్స్ చేసాకే కదా ఆయన ఇస్తారు. సో మీరు ఎంత చెప్పినా దిద్దుతూనే ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయనకి ఎక్కడో సాటిస్ఫాక్షన్ కాదు. మీకు కావాల్సింది రాయడం చాలా ఈజీ, కథకు కావాల్సింది రాయడం చాలా కష్టం.
ఇది కొన్ని తరాల పాటు బతుకుండేలా రాయడం చాలా కష్టం, అండ్ విలువలతో రాయడం కష్టం, మనం బౌండరీస్ పెట్టుకుని రాయడం కష్టం. ఆ కష్టం ఆయన భరించాడు కాబట్టి ఇవాళ మన అందరికీ ఒక దారి దొరుకుతుంది. మీరు యోగి, ఋషి, సిద్ధుడు ఏమైనా చెప్పుకోండి సార్, ఆ పైన ఉంటారు వీళ్ళు. అంతే. అంటే ఒక చిన్నపాటి, అంటే ఏ సందర్భం లేని పరిస్థితుల్లో ఒక చిన్నపాటి రాయిస్తే సరిపోయే చోట కూడా ఒక శిల్పాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కదా. అంటే ఆయనే చెక్కుతూ 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 అసలు అంటే నిద్రాహారాలు ఉండవు సార్. నాకు ప్రశ్న కూడా అదే. ఇప్పుడు ఈ రాత్రి ఉదయించే సూర్యుడితో మీరు ఎన్నో రాత్రులు గెలిపి ఉంటారు కదా. అవును. ఆయన పని తీరు మీద ఏంటి మీ అభిప్రాయం? అసలు కంప్లైంట్స్ లేవు సార్. కంప్లైంట్స్ మనకెందుకు ఉంటాయి సార్? ఆయన కదా ఆయన ఆయన నా కంప్లైంట్ ఆయన హింసించుకుంటారండి, కానీ ఆయన హింసించుకుంటున్నారని ఆయనకి తెలియదండి. మీరు చెప్పిన వినరాయి. నేను వేరే లోకంలోకి వెళ్ళాలి, ఒకటి రచించాలి, రాయాలి కాదు, అది తరతరాలకి ఉపయోగపడాలి. అంటే ఆ ప్రపంచం మొత్తం విశ్వదర్శనం చేస్తే తప్ప, ఆ కళ్ళు మూసుకుని ఆ తపస్సు చేస్తే తప్ప వాడికి ఏం కావాలి, ఈ కథతో పాటు, ఈ కథ దగ్గర ఆగదు, సినిమా వచ్చి వెళ్ళిపోతుందండి, ఈ పాట బతికిపోతుంది. ఈ పాట వల్ల కొన్ని తరాలు బతికేస్తాయి, ఎవరికో ఎక్కడో తగులుతుంది. ఆ బాధ్యత ఈ నేర్పరు. మీకు రాత్రిపూట రాయడం అన్న ఒకే ఒక ప్లేస్లో మనందరికీ తెలుసు ఆయన నిద్ర పక్కన పెడితే తప్ప అని. కానీ త్రివిక్రమ్ చెప్పిందే కరెక్ట్, అప్పుడే లేస్తాడు ఆయన. ప్రపంచంలో జాగృతి నింపడానికి ఆయన లేస్తాడు ఫస్ట్, ఇలా అందరినీ లేపుతూ ఉంటాడు. ఈయన వేరు సార్. అంటే చాలాసార్లు అనుకుంటా, మా నాన్నగారికి నేను కాళ్ళకి దండం పెడతాను, మా అన్నయ్యలకి దండం పెడతా, అమ్మకి దండం పెడతా. నేను ఎవరికన్నా దండం పెట్టే ముందు 100 సార్లు ఆలోచిస్తాను, అంత ఉందా ఈయన దగ్గర అని. లేకపోతే నేను దండం పెట్టను, నాకు అహంకారం అనుకునే ఉన్నాను, నేను దండం పెట్టను. ఈయనకి ఆఫీస్ రూమ్లో ఎవరున్నా పర్లేదు, నాకు అనవసరం, లోపలికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, బయటకు వచ్చి అంతే. అది ఇన్విటబుల్ గా జరిగింది, అది ఆపుకోలేరు మీరు. అయితే సార్ అభిమానం వేరు. మీరు ఎన్నట్టుగా మీరు మొదట్లోనే ఆయనతో నాకు మీ మీద చాలా కోపంగా ఉంది అని మొదలు పెట్టారు మీ సంభాషణ. బాబాయ్తో మీరు విభేదించిన సందర్భాలు? అంటే విభేదించిన సందర్భాల్లో నాకు ఆయనకి ఎప్పుడు ఏంటంటే, నాకు 501 వద్దు, 301 చాలంట. 501లో ఆయన ఉంటారు, వాళ్ళ ఇల్లు, 301 ఆఫీసు. సార్ నాకు 501 వద్దు, నాకు 301 చాలు, ఎందుకంటే ఇది నాకు అందరికీ అర్థం అవ్వాలి కదా అంటాను నేను. వెతుక్కొని చదువుకొని వింటాడు రావాడు, వాడికి అర్థం అవుతుందని ఆయన వాదన. అసలు వాడికి అంత శ్రమిస్తే వాడు వదిలేస్తాడేమో నా భయం సార్ అంటాను నేను. మారింది సార్. మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను. మరి విధాత తలుపున లాంటి పాటలు వెతుక్కునే కదా సార్ విన్నారు, ఆయన ప్రూవ్ చేశారు కదా. ఆయన ప్రూవ్ చేసిన తర్వాత కూడా మీకు ఆ డౌట్ ఎలా వచ్చింది? అది ఏ సంవత్సరంలో వచ్చింది, నేను మాట్లాడింది ఏ సంవత్సరం చూసుకుంటే, అంతకుముందు పాటలు కూడా అంత గొప్ప పాటలు కాదు. తెలుగు మీడియం ఉంది సార్, ఆ టైంలో తెలుగు ఉందండి. ఇప్పుడు ఒక్క పిల్లాడిని చెప్పండి తెలుగు మీడియం స్కూల్లో చదువుతున్నాడు అని, ఒక్క పిల్లాడిని చెప్పండి, బరువైన పదాలు వాడితే వాడు ఆ పాట ఓపెనింగ్ చూస్తాడు, వాడు ఎవడు గుర్తుపెట్టుకోడు. మన భావం గొప్పదే, దాన్ని విడమర్చి చెప్పేవాడు ఉండాలి. అది లేనప్పుడు నేను పనిచేసే సినిమా ఏంటో నాకు తెలుసు, ఎవరికి అర్థం అవ్వాలో నాకు తెలుసు. ఆ గొప్ప భావం ఈయన చెప్తున్నప్పుడు అవతల వాళ్ళు నో అంటే నేను తట్టుకోలేను, నాకు తెలుసు. ఎందుకంటే ఎదురుకుండా ఆయన కూర్చొని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి. ఎంతమందికి చేస్తారు? ఇది అర్థం అవ్వకపోవడం వలన, ఈ భావం తెలియకపోవడం వలన ఎంత సంఘర్షణకు లోనయ్యారో నాకు తెలుసు కొన్ని పాటల విషయం. అయితే ఇప్పుడు ఈ ఈ ఈ చర్చలో ఎవరిది పై చేయి? నాదే పై చేయి. సమస్యలే నాదే పై చేయి. తిట్టేవారు, ఒక గంట అలిగేవారు, పట్టు కూర్చునేవాడు, మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది అని చెప్పి. అంటే ఆ టేబుల్ అటువైపు ఇటువైపు ఉండే పద్ధతి వేరండి. టేబుల్ ఆయన అటువైపు ఉంటే పక్కన ఉండే పద్ధతి వేరు. నా సీట్ ఇది కాదు. యువతల వైపు వాడు జడ్జిమెంట్లుగా చూస్తాడు, ఎదురుగుండా కూర్చుని ఆయన చెప్తున్నప్పుడు కూర్చునేవాడు జడ్జిమెంట్లుగా చూస్తాడు. నాకు జడ్జిమెంట్లు వద్దు. ఆయన పాటికి ఎవడు సార్ జడ్జిమెంట్ ఇచ్చేది? ఆలోచించకుండా రాస్తారా, తపస్సు చేయకుండా రాస్తారా? ఆయన పాటికి ఎందుకు జడ్జిమెంట్? కానీ ఆ సంఘర్షణ ఈయనకొద్దు, ఆయనకే తెలుసు. అమ్మ ఆయనకి తెలియని విషయం ఏమైనా ఉందా, ఒప్పించాలి. ఆర్టిఫిషియాలిటీ లేదు, అలగడం ఆయన దగ్గరే ఉంది, కోపం ఆయన దగ్గరే ఉంది, మళ్ళీ మిమ్మల్ని సంతోష పెట్టడం ఆయన దగ్గరే ఉంది.
అన్ని లోపల పెట్టుకుంటారు, అవతల వాడు ఆనందంగా బయటికి వెళ్ళేలా చేస్తారు. రవి గారు, అసలు శంకర్ గారి శాస్త్రి గారి కాంబినేషన్ ఒక యూనిక్ కాంబినేషన్ కదా. మరి శంకర్ గారి సినిమాకి మొట్టమొదటిసారి శాస్త్రి గారు పనిచేశారు. ఈ పాటలు రాయడం అనే క్రమంలో శంకర్ గారితోనూ శాస్త్రి గారితోనూ మీకు ఏమైనా మంచి మెమరీస్ ఉన్నాయా? అంటే 3 Idiots అన్నది ఒక స్థాయి ఉన్న సినిమా, దాన్ని శంకర్ చేస్తారు, ఆయనకు ఒక స్థాయి ఉంది. దానికి పాటలు రాయాలంటే ఇంకొక స్థాయి ఉన్న మనిషి రాయాలి. ఈయన్ని మించినోడు ఎవడున్నాడు? అదే ఆయనకి చెప్పి తీసుకురండి అన్నారు. దాంట్లో తొలి అడుగైనా పడలేదని ఒరిజినల్లో వచ్చి గివ్ మీ సన్షైన్ అని పాట, ఆ పాట రాయాలి. గురుగారు చాలా తేలిగ్గా చక్కగా రాసేసారు. శంకర్ గారి దగ్గరికి వెళ్ళి శంకర్ గారికి చూపించాం. ఆయన ఏమన్నారంటే, సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దాని మీద నేను 3 గంటలు సినిమా తీయలేండి, మీరు 30 సెకండ్ల పాటలు మొత్తం రాసేస్తే సార్ అదొక్కటి మార్చండి సార్ అంటే, ఇదే కదా సినిమా, అది నేను సినిమా తీస్తాను సార్, ఈ పాట ఇంకోటి ఏదన్నా చెప్పండి సార్ అంటే, అప్పుడు మళ్ళీ కూర్చుని మళ్ళీ దాన్ని ఆ తొలి అడిగైనా పడలేదా మూసిందన్న పైన అన్న ఆ లైన్ పట్టుకొని, ఫస్ట్ థింగ్ ఆయనకి అదే చెప్పిన, ఆయనతో ఉన్న డేంజర్ అదే. ఆయనకి కథ మొత్తం చెప్పేస్తే అది మొత్తం ఆ పాటలోకి తీసుకొచ్చేస్తారు. మనం 200 గంటలు సినిమా ప్లాన్ చేస్తాం, ఆయన 2 నిమిషాల పాటలో చెప్పేస్తే డైరెక్టర్ స్టూడెంట్ దొరికిపోడా. ఆయనతో ఎప్పుడు ఆ డేంజర్ ఉంటుంది. అంటే ఆయన గురువుగారి వయసు అంతా పక్కన పెడతానండి, ఆ పాట పాడుతున్న వాడి వయసు ఏంటి, వాడిలో జరుగుతున్న ఘర్షణ ఏంటి, దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత, ఇవన్నీ చర్చలు ఆ లైన్స్లోనే ఉంటాయి. ఆయన రాసే మాటల్లో వాడు 18 ఏళ్ళు అనుకోండి, ఆ 18 ఏళ్ళు దాటేసి 42 ఏళ్ళు అయిందిగా, కానీ ఆ 18 ఏళ్ల వయసుకి వెళ్ళి ఆ కాలేజీలో వాడు పడుతున్న ఘర్షణ ఏంటి, సంఘర్షణ ఏంటి, వాడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు అంత బాధపడుతూ ఆ పాట పాడాల్సి వచ్చింది, ఆ ఏజ్కి వెళ్ళి వాడి మైండ్స్లోకి వెళ్ళి, వాడి హృదయంలోకి వెళ్ళి, వాడి మనసులోకి వెళ్ళి ఆ భావాలను బయటకు తీసుకురావడం ఈయనకి తప్ప ఇంకెవరికి చల్లదు. అద్భుతం అంతే. కానీ శంకర్ గారు ఒక చిన్న సన్నివేశం, అంటే మీ నోటి నుంచి వినాలని నాకు తెలుసు, ప్రేక్షకుల కోసం, ఎప్పుడు ఒప్పుకోవద్దురా పాట విని నుంచుండిపోయారు. చెప్పండి. ఆయన వెళ్ళాము, అందరం ఆయన రూమ్లో కూర్చున్నాం, ఆయన అక్కడ కూర్చున్నారు, గురుగారు ఎక్కడ కూర్చున్నారు. సార్ ఏదన్నా పాడతారా, ఏం పాడదాం, ఏంట్రా ఇది అంటే, గురుగారు ఆ పాట ఒక్కసారి మేము చెప్పాము, ఒకసారి మీరు పాడరా అంటే, ఎప్పుడు ఒప్పుకోవద్దు వాటిని పాడారండి, పాడుతున్నారండి, దాని అర్థం చెప్తున్నారు. ఆయన లేచి నుంచున్నారు సార్, నుంచున్నారు, కూర్చోలేదు, మళ్ళీ కూర్చోలేదు, ఈయన వెళ్ళి కూర్చోబెడితే కూర్చున్నారు. ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉంటాయి. ఈయన భుజం మీద చెయ్యేసి, శంకర్ భుజం మీద చెయ్యేస్తే కానీ ఫోటో దిగలేదు. ఆయన అంటే కవింగర్స్ నేను చాలా మంది చూసాను సార్, కవింగర్ని చాలా మందిని చూసాను, కవుల్ని, దండం పెట్టారు. అది కూడా ఎవరో ప్రేరేపిస్తే వచ్చే స్పందన కాదు కదా, ఆటోమేటిక్ గా ఆయన మీనింగ్ చెప్తున్నప్పుడు, ఆ పాట తాలూకు మీనింగ్ చెప్తున్నప్పుడు ఆయన ఇంకా కూర్చోలేదు. అంటే నిజంగానే ఆయన రచయితలకు కానీ కవులకు కానీ ఆ గౌరవం ఇస్తారు, అది నాకు తెలుసు. ఎందుకంటే నేను పేపర్, నాకు ఎప్పుడు స్పైరల్ బైండింగ్ అలవాటు. సో ఆయనకి నరేషన్ ఇచ్చేటప్పుడు విడివిడిగా ఉన్నాయి సీన్స్, జారిపోతుంటే నేను కింద కూర్చున్నా. కవి గారు కింద కూర్చుంటే నేను పైన కూర్చోవడం ఏంటంటే, ఆయన కుర్చీలోంచి కిందకు వచ్చి కూర్చున్నాడు. నేను జస్ట్ అబ్బూర్రాను సార్. గురువుగారికి ఇంకేం చేస్తారు, ఆయన కుర్చీలోంచి కిందకు వచ్చి కూర్చున్నారు కదా, ఈయన పాడుతుంటే ఆయన కుర్చీలోంచి లేచి నుంచున్నాడు ఆయన. అంటే ఇంకా ఆయనకి ఇచ్చిన స్థాయి, ఆ స్థాయి మనం ఎంత ఇచ్చినా తక్కువే కదా. అసలు ఏమిస్తామని ఏం ఇవ్వలేము సార్. ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళగానే గురువుగారి ఫోటో ఉంటుంది సార్, నేను రాసుకునే రూమ్లోకి వెళ్ళగానే మా నాన్నగారి ఫోటో ఉంటుంది, ఇద్దరు ఉంటే. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అమ్మ నాన్న ఫోటో ఉంటుంది. ఆయన నాకు అది ఫస్ట్ థింగ్. మనకి రాదని మనం సరెండర్ అయినప్పుడు, అవతల వైపు జ్ఞానం ఉంటే అది ప్రవహిస్తుంది. నాకు వచ్చు అంటే దాని అంతటా అదే గట్టేసుకుని అక్కడ ఉండిపోతుంది.
అవతల జ్ఞానం ఉన్నాడు అనుకోండి, ఆ గట్టు తీసి నీకు తెలియదురా, నీకు జ్ఞానం కావాలి అని గట్టు కొంచెం పక్కన పెట్టి ఆ జ్ఞానం ప్రవహించేలా చేస్తుంది ఈ నది. అవతల వాడు అజ్ఞానంలా మిగిలిపోకూడదు అని ప్రతి క్షణం ఆలోచించిన వ్యక్తి. ఎంత బాగా చెప్పారు సార్. అవతల వాడు అజ్ఞానం గురించి ఈయన మదన పడి వాడిని బాగు చేసే ప్రక్షాళన కార్యక్రమం అది అసామాన్యం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.